వృత్తుల వారీగా కుల వ్యవస్థ ఏర్పడ్డది, గుణాల వారీగా వర్ణ వ్యవస్థ ఏర్పడ్డది. ఇది క్లియర్గా మీరు చెప్పదలుచుకుంది, రైట్? ఓకే, రైట్, ఓకే. ఇదే వృత్తుల మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇదే వృత్తుల వారిలో కూడా ఈ 4 వర్ణాలు ఉంటాయి. ఓకే, సరే. ఇలా ఇప్పుడు ఈ కులాల బేస్ మీద మాట్లాడుకుంటే అసలు ఒకసారి వర్ణాలు అప్లికేబుల్ చేసి చెప్పరా దీంట్లో? నేను అదే చెప్తుంది. ఈ కుల వ్యవస్థలో కూడా 4 వర్ణాలు ఉంటాయి. చెప్పండి, అవి ఏమిటి? ఎట్లా అంటే ఇప్పుడు అనుకున్నాం కదా, బ్రాహ్మలు, ఇంటలెక్చువల్స్ అంతా బ్రాహ్మణులు. అండ్ వాళ్ళ సమూహాన్ని, కులము అంటే కుల్ అంటే సమూహము అయ్యా, కుల్ అనే దానికి సమూహము అనేది అర్థం. ఓకే. వాళ్ళ సమూహాన్ని రక్షించేటటువంటి వాళ్ళు రక్షక్స్, క్షత్రియాస్. తయారు చేసినటువంటి ఇవి ఉన్నాయే, అవి అమ్మేటటువంటి వాళ్ళు